కొమ్మలకి వెళ్ళేది సూర రంబు పాలిష్ చేసినప్పుడు కింటలు అమ్మితే కనీసం తుస కూడా వస్తుంది. రేపు 11వ తారీఖు ఉదయం 11 గంటలకు మార్కెట్ యార్డు మెట్పల్లి చలో మిగతా మార్కెట్ యార్డుకు పసుపు రైతుల మద్దతు ధరపై జైత్యాల రైతు ఐక్య వేదిక తరఫున రేపు పిలుపునివ్వడం జరిగింది. జైత్యాల కాన్ఫరెన్స్ మొత్తం 22 మండలాల రైతులందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా 11 గంటలకు రేపు మెట్పల్లి మార్కెట్ యార్డుకు తరలి రావాలని కోరుచున్నాను. అదేవిధంగా మెట్పల్లి మార్కెట్ యార్డు నుండి ర్యాలీగా పాత బస్టాండ్ వరకు ర్యాలీగా పోయి అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తనంతరం ఆడి నుండి ఆర్డీఓ ఆఫీస్కు ర్యాలీగా వెళ్ళి ఈ పసుపు మద్దతు ధర ఖచ్చితంగా 20,000 వరకు క్వింటాలకు ఉండాలని దీని మీద రేపు ధర్నా చేయడం జరుగుతుంది. ఇంతకన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 4,000 రూపాయలు మార్కెట్ కింద క్వింటాల్కు 4,000 రూపాయలు చొప్పున ఉన్నాడు. ఇప్పుడు దాంతో వరకు ఇప్పుడు దీన్ని చూసుకుంటే 20,000 రూపాయలు ఉండాలి ఇప్పటికి. అప్పుడు గంటకు 50 రూపాయల కూలీలు ఉంటాయి, ఇప్పుడు గంటకు 300 రూపాయల కూలీ. దయచేసి ఇవన్నీ మదిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పి అలవోని హామీలు ఇవ్వకండి, రైతులను నట్టిట్ట ముంచకండి. ఏదున్నా ఇచ్చే హామీలను ఇవ్వండి. ఇచ్చిన హామీలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలని సక్రమంగా నెరవేర్చారని దయచేసి రేపు అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేజ్ నుండి ప్రతి ఒక్క మండలం నుండి ప్రతి ఒక్క రైతు వ్యవసాయం చేసే రైతు ప్రతి ఒక్కరు రేపు 11 గంటలకు మెట్పల్లికి రావాలని కోరుచున్నాం. జై జవాన్, జై కిసాన్. రేపు జరగబోయే మహాధర్నాని పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా మనం ప్రతి ఒక్కరం మన కొరకు మనం రేపు మెట్పల్లి మార్కెట్ యార్డ్ నుంచి అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దాకా పాదయాత్ర చేసి అక్కడ నిరసన నిలిపి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు ప్రతి ఒక్క రైతు మనం కదిలి రావాలా. ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమంటున్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పసుపుకు పూర్వవైభవం తీసుకొస్తాం. పసుపును గతంలో ఎట్లయితే పసిడికి పోటీ పడ్డదో అట్లా పోటీ పడ్డట్టు చేస్తామని అన్నారు. మరి నిరుడేమో పెంచినాం, మేము పెంచితేనే పెంచినామని అన్నారు. మరి ఇవ్వడం దిగింది. మరి దిగితే మీరు తీస్తేనే దిగిందా? మరి ఎట్లా అసలు ఏం జరుగుతుంది అని అసలు ఈ ప్రభుత్వాలకు ఇప్పుడు గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వం అయినా మీరే ఉన్నారు. ఇప్పుడు మీరు అన్న హామీలను నిలబెట్టుకోమంటున్నాం. ఇలా నిరుడు 10,000 దాకా 10-12,000 రూపాయలు డ్రమ్ము కాస్తే ఒక్కొక్క రైతుకు ఈ 6 నుంచి 7,000 కూడా 5 నుంచి 6-7,000 కూడా వస్తలేదు. నిరుడు 15,000 నుంచి 18,000 దాకా ధర వలిపితే ఈ 8,000 నుంచి 10,000కే మీరు అక్కడ వ్యవసాయ మార్కెట్లో లాక్ పెడుతుంది. 8,000కు మండ పిల్లకు 10,000 లాక్ పెడితే దానికన్నా కిందికే పోతున్నాయి. ఏమన్నా ఉన్నా కూడా 10,000 ఒక 100 10,000 రూపాయలు 2 రూపాయలు కొంటారు. మండకు 8,000 ఒక 100 గంత పెడుతారు. అంటే మీరు కేవలం రైతులను దగా పెడుతుంటే తప్ప ఈ రైతు రాజ్యం రైతు ప్రభుత్వాలు అనుకుంటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో గొప్పలు చెప్తారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎంఐఎస్ స్కీమ్ కింద కొనుగోలు కేంద్రాలు వెంటనే స్టార్ట్ చేయాలని, లేకపోతే ఇంకా దినదినం ఇంకా హీనంగా తయారవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. జై జై. గత అనేక సంవత్సరాలుగా పసుపు రైతులను కలిసి పోరాటం చేసిన కారణంగా కేవలం పసుపు ఓటు ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వాలు, కనీసం మద్దతు ధర లేకపోవడం కారణంగా పూర్తి రైతాంగం కనీసం పెట్టుబడి 1 ఎకరానికి 1,50,000 పెట్టుబడి రైతు పెట్టి 10 నెలలు పండించి అనేక కష్ట నష్టాలకు కోర్చి ఈరోజు మార్కెట్కి ధరలకు తీసుకొని వస్తే కేవలం 7,000 8,000 మాత్రమే క్వింటాల్ ద్వారా పలకడం కారణంగా మేము అనేక రకంగా ప్రభుత్వాలకు తెలియజేసిన పెడచెవిన పెట్టిన కారణంగానే రేపు చెలో మెట్పల్లి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది రైతు ఐక్యవేదిక తరఫున. కాబట్టి రైతాంగం అంతా మనం పూర్తిగా సంఘటితంగా పోరాడితే తప్ప ఈ ప్రభుత్వాలు మేల్కొంటలేవు. కాబట్టి రైతాంగం
పెద్ద ఎత్తున రేపు తరలి వచ్చి పెద్ద ఎత్తున మనం ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి రైతాంగం ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్న రైతాంగం ప్రతి ఒక్కళ్ళు పసిపెట్టిన ప్రతి రైతు తరలి వచ్చి అట్టి ధర్నాని విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వాలని మేల్కొనే విధంగా చేయాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నా. కాబట్టి రేపు 10 గంటలకు ఖచ్చితంగా మనం మిట్పల్లి మార్కెట్ యార్డ్లో అందరం కలుద్దాం, ఖచ్చితంగా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మన కోసం మన మద్దతు ధర క్వింటాల్ కనీసం 20 ఏళ్ళ కింద అదే 15,000 అడుగుతున్నాం, ఇప్పటికీ అదే 15,000 అడుగుతున్నాం. ఆ 15,000 ధర కనీసమైనా ఇప్పటికైనా పెట్టి కొనాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ రైతాంగం తరపున కోరుతా ఉన్నా.